ప్రభునందు దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో విజయవాడ ప్రాంతం చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. వారందరి కోసం కూడా మనం ప్రార్థించాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అక్కడ ప్రజలు 4 రోజుల నుంచి భోజనం లేనటువంటి పరిస్థితులు, అలాగే అందులో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. అలాగే ఏ క్షణానికి ఏమి జరుగుతుంది అనేటువంటి భయం గుప్పెట్లో కూడా వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థించేటువంటి బాధ్యత మన మీద ఉన్నదని మీకు ప్రేమతో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే వీలైనంత వరకు మన సహాయ సహకారాలు వారికి అందించాలని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు చాలా ఇబ్బందుల్లో, ఆపదల్లో ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం. వీలైన వారికి సహాయ సహకారాలు అందించాలని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.